ఐఎమ్ డాక్టర్ బివి పట్టాభిరామ్. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. నమస్కారం. వారం వారం నా ఛానల్ చూస్తూ మీ అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు చక్కని కామెంట్స్తో కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఈ వారం మనం మాట్లాడుకునే సబ్జెక్టు భార్యాభర్తలు ఎలా ఉండాలి. ఎందుకంటే నా వ్యూయర్స్లో ఎక్కువ మంది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు రాసే ఉత్తరాలు ఎక్కువగా ఉంటున్నాయి. మా ఆయన ఇలా ఉంటున్నారు, మా ఆవిడకి పొగరు ఎక్కువ, మా ఆవిడ మాట్లాడితే వాళ్ళ నాన్నతో నాతో మాట్లాడిస్తుంది, అలాగే ఈ అమ్మాయి మా అత్తగారు ప్రతిదానికి ఆవిడ ఇంటర్ఫియర్ అవుతారు, మా ఆయన ఆఖరికి ఒక చిన్న హ్యాంగర్ కొనాలన్నా ఇండియాలో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ బ్లూ హ్యాంగర్ కొన్నా రెడ్ హ్యాంగర్ కొన్నా అని అడుగుతాడు. నాకేమో కోపం వస్తుంది, నేను ఉన్నది ఎందుకు. ఇట్లాంటివన్నీ వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. మీ ఇద్దరి మధ్యలో సరైన అవగాహన ఉంటే థర్డ్ పర్సన్ ఎందుకు వస్తారు? ఇక్కడ ఏం చేయాలంటే పెళ్ళంటూ చేసుకున్నాక అడ్జస్ట్ అవ్వడం కూడా నేర్చుకోవాలి. సహజంగా ఈ రోజుల్లో ఎవరు కూడా 25 ఏళ్ల దాకా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అంటే 25 ఏళ్ళు ఒక ఎన్విరాన్మెంట్లో పెరిగి 25 ఏళ్ళు వచ్చాక మ్యారేజ్ అయ్యాక భర్త లేదా భార్య వాళ్ళ ఎన్విరాన్మెంట్లో అడ్జస్ట్ అవ్వడానికి డెఫినెట్గా కొన్ని సాక్రిఫైజులు చేయాలి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. నెగిటివ్ ఎమోషన్స్ని పాజిటివ్ ఎమోషన్స్గా నేను మార్చుకోవాలి. ఇవన్నీ కాకుండా నేను అక్కడ ఎలా పెరిగానో నెక్స్ట్ డే నుంచి ఇక్కడ అలాగే ఉండాలి అంటే జరగదు. దానివల్ల సమస్యలు వస్తాయి. రేపు వీళ్ళకి పిల్లలు పుట్టాక పిల్లల మధ్య కూడా భేదాలు వస్తాయండి. సహజంగా అబ్బాయి అమ్మాయిని సపోర్ట్ చేస్తాడు, ఆడపిల్ల ఫాదర్ని సపోర్ట్ చేస్తుంది. దాంతో మిస్అండర్స్టాండింగ్స్. ఒకప్పుడు భారతదేశం ఫ్యామిలీ అంటే చాలా గొప్ప సంస్కారమైన విలువలతో ఉంటుంది అనే ఒక నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు నెమ్మదిగా అది క్షీణించిపోతుంది. సో వాళ్ళు మళ్ళీ బాగుండాలి అంటే ఒక చిన్న క్వశ్చన్ లాంటిది ఉంది. ఇది భార్యకి ఒక 10 ప్రశ్నలు, భర్తకి 10 ప్రశ్నలు. మీరు వాటికి అవును కాదు అని టిక్ పెట్టండి. ఒక పేపర్ మీద 1 to 10 నెంబర్స్ వేయండి. ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సిట్టింగ్ టుగెదర్, హస్బెండ్ గారు టిక్ పెట్టేవి వైఫ్ చూడకూడదు, వైఫ్ పెట్టేవి హస్బెండ్ చూడకూడదు. రైట్? సో ఎవరికి వాళ్ళే మీరు టిక్కులు పెట్టాలి. మా ఆవిడ నన్ను ఇలా చూస్తుంది అని ఆవిడ పెట్టే టిక్కులు హస్బెండ్ పెట్టకూడదు. రైట్? వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇది భర్తలకు ముందు 10 చిన్న క్వశ్చన్స్. నవ్వు వస్తాయి కానీ ఆనెస్ట్గా పెట్టండి. దీనికి ఏంటంటే అవును లేదంటే కాదు. 1, మీ ఇంటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, మనం ఏం కొనాలి, ఏం చేయాలి, బ్యాంకులో ఎంత వేయాలి, పిల్లల చదువుకి ఎంత దాచాలి, ఇలాంటి విషయాలు మీరు మీ ఆవిడతో చర్చిస్తారా? ఎస్ ఆర్ నో. 2, మీ ఆవిడకి మీరు వంటలో సహాయపడుతూ ఉంటారా? అంటే మీకు వంట పెద్దగా రాదు, కాకపోయినా ఆవిడ చేస్తున్నప్పుడు కొంచెం ఏమైనా ఉల్లిపాయలు తరిగి పెట్టడం, కూరలు తరిగి పెట్టడం, ఉడికిన అన్నం దింపడం, వెరీ 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 మైనర్ అండి. ఇప్పుడు మనకి రానప్పుడు రాదని చెప్పడం కన్నా కొన్ని పనులు చేయొచ్చు. రైట్? నేను చేస్తూ ఉంటాను. అలా చేసి నాకు వంట రాదు అనే ఫీలింగ్ తనకి లేకుండా చేశాను. నాకు అన్నీ వచ్చు అన్నట్టుగా సపోర్ట్, అంతే. 3, మీ అత్తమామల్ని మీరు తరచుగా కలుస్తూ ఉంటారా? అంటే కలవడం అంటే డైరెక్ట్గా కాకపోయినా ఫోన్లో అయినా మాట్లాడి, మామయ్య గారు ఎలా ఉన్నారు, అత్తయ్య గారు మీ భర్త ఎలా ఉన్నారు, మీ వాళ్ళు, అట్లా ఏమైనా సంబంధాలు అవి ఇవి వీటికి సంబంధించినవి, వాళ్ళ ఇంట్లో మంచి చెడు జరిగినా మాట్లాడడం. 4, మీ భార్యకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆవిడ ఒంట్లో బాగాలేదు, ఓదార్చుతారా? తలనొప్పిగా ఉంది అంటారు, ఒక అమృతాంజనం రాయడం, అక్కడ అమృతాంజనం ఉంది రాసుకో, అలా కాకుండా అమృతాంజనం ఇవ్వడం, లేకపోతే ఇగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇది నొప్పి తగ్గుతుంది. ఇట్స్ ఎమోషనల్ సపోర్ట్ మీరు చేస్తారా? 5, మీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయే కావాలనుకుంటున్నారా? అబ్బాయి పుడితేనే బాగుంటుంది అనుకుంటున్నారా? 6,
మీ శ్రీమతి శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలని మీకుంది. అలాగే ఇల్లు కూడా అలాగే ఉండాలి. అలా దానికి సంబంధించి ఇంటిని మీరు ఏమైనా శుభ్రం చేస్తూ ఉంటారా? ఫ్రెండ్స్, గెస్టులు వాడిన కాఫీ కప్పులు లోపల పెట్టడం, ఏమైనా వస్తువులు అవి ఉంటే ఎక్కడో అక్కడ పెట్టడం, అటువంటి పనులు ఏమైనా చేస్తూ ఉంటారా? 7, మీ ఇంట్లో తీసుకునే నిర్ణయాల్లో ఫైనల్గా మీ మాటే నెగ్గాలని మీకు లోపల ఉందా? పైకి ఏదో చెప్తూ ఉంటారు, కానీ మీకు మాత్రం లోపల ఒక అన్నోన్ ఈగో ఉంటుంది, నేను చెప్పిందే ఫైనల్ అవ్వాలి. 8, మీకు కోపం వచ్చినప్పుడు మీ ఆవిడతో మాట్లాడడం మానేస్తూ ఉంటారా? నిజాయితీగా రాయాలి ఇది, అవును కాదు. 9, మీ వల్ల తప్పు జరిగినప్పుడు సారీ చెప్తారా? నేను చెప్తాను అని ఏమో అనకండి, నాకు తెలుసు చాలామంది ఇండియన్ హస్బెండ్స్ ఎట్టా ఉంటారు. సో సారీ చెప్తారా? సారీ అని అక్కర్లేదు, ఏం తెలియనట్టుగా మాట్లాడతారా? చివరిగా 10, ఏ షాపింగ్కి వెళ్ళినా మీరు మీ ఆవిడని తీసుకెళ్తారా? అది చిన్న షాపింగే కావచ్చు, పెద్ద షాపింగ్ కావచ్చు, ఎక్కడికైనా సరే మీరు ఆవిడని తీసుకెళ్తారా? రైట్. ఇప్పుడు మీరు ఎన్ని ఎస్లు ఎన్ని నోలు, మీకు 8 నుంచి 10 లోపుని ఎస్లు టిక్లు వస్తే మీరు బంగారం లాంటి భర్త, నిజాయితీగా వేస్తే. 5 నుంచి 7 దాకా వస్తే మీలో కొంత ఈగో ఉంది, మగవాడిని అని, భర్తని, నాదే పై చేయి, ఈ రకమైన ఈగో ఉంది, కష్టాల్లో పడతారు. చివరి దశలో మీకు కాళ్ళు నొక్కేవాళ్ళు ఉండరు, అమృతాంజనం రాసేవాళ్ళు ఉండరు, చివరికి ఒక ట్యాబ్లెట్ అందించేవాళ్ళు కూడా ఉండరు, ఇంక్లూడింగ్ వైఫ్. ఎందుకంటే ఇలాంటి ఈగోయిస్టిక్ హస్బెండ్స్కి చివరిలో ఇంట్లో వాళ్ళు ఎవరు చేయరు, బయట దానికి మనిషిని పెట్టుకోవాలి. చివరిగా 1 నుంచి 4 దాకా వస్తే మీరు మొండి మొగుడు అంటారు. మొండి మొగుడు అంటే ఇక అతను నరకం చూస్తాడండి. 60 తర్వాత ఎవ్వరూ కేర్ చేయరండి, పిల్లలు కూడా కేర్ చేయరు. మరి ఎలా సార్ మారాలి అంటే మార్చుకోండి. 8 నుంచి 10 దాకా ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి కదా, ఇది మళ్ళీ రివైండ్ చేసి ఇది మళ్ళీ వినండి, ఈసారి రాసుకోండి. రైట్. ఇప్పుడు భార్యలకు ఇది కూడా మీరు కూడా నిజాయితీగా వేయాలమ్మా. 1, మీ భర్తతో మాట్లాడేటప్పుడు మూడ్ చూసి మాట్లాడతారా? బాగా అలసిపోయి వచ్చాడు ఆఫీస్ నుంచి రాగానే, ఏమండి మీ అక్కయ్య గారు 2,000 రూపాయలు పంపమంటున్నారు, మీ అత్తయ్య గారు ఏదో అంటున్నారు, ఇవి అంటున్నారు, మీ అమ్మగారు ఇలా అంటున్నారు, ఇట్లాంటివి ఏమి మాట్లాడకుండా కూల్గా ముందు రాగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి నెమ్మదిగా మాట్లాడతారా? 2, మీ అత్తమామల్ని గౌరవిస్తూ మాట్లాడతారా? అత్తమామల గురించి చెప్పినప్పుడు ఇంట్రెస్ట్గా, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి సీక్రెట్ ఆడవాళ్ళకి, భర్తని లోబరుచుకోవాలన్నా, భర్త తన మాట వినాలన్నా వాళ్ళ అమ్మని బాగా పొగడాలి. ఎందుకంటే అతనికి ఫస్ట్ మదరు. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు అంటారు, ఏంటి సార్ దానికి అంత పొగరు ఏమనుకుంటుందో, మాట్లాడితే విడాకులు ఇస్తానంటుంది, ఇచ్చుకోమనండి. నేను మా అమ్మని ఎలా వదులుతాను, నేను ఇంకో అమ్మని తెచ్చుకోలేను, ఇంకో భార్యను తెచ్చుకోగలను అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొండి వాళ్ళు. అందుకే నీ సర్దుకుపోవడం నేర్చుకోండి. 3, చీటికి మాటికి మీ ఇద్దరి మధ్యలో ఏ గొడవ వచ్చినా అమ్మా నాన్నలకు కంప్లైంట్ చేస్తారా? ఫోన్లు చేసి, లేకపోతే నన్ను ఇలా అన్నారు, మా అత్తయ్య గారు ఇలా అన్నారు. 4, మీ ఇల్లు అలంకరణలో నీట్గా ఉంచుతారా మీరు? వీలైన మటుకు బెడ్షీట్స్ కానీ, లేకపోతే కర్టన్స్ కానీ, ఈ సోఫాలు ఇవన్నీ నీట్గా ఉంచడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారా? రోజు కనీసం 2-3 సార్లు అలవాటు చేసుకోవాలండి, భర్త అయినా భార్య అయినా. 5, మీ కోపం వచ్చినప్పుడు భర్తని దూరంగా ఉంచుతారా, దగ్గరికి రానియకుండా? కొంతమంది ఆడవాళ్ళు ఇది ఒక ఆయుధంలాగా వాడతారండి, అది మంచిది కాదు. దానివల్ల భర్త విసుగెత్తిపోయి పక్క చూపులు చూడవచ్చు. 6, మీ వలన తప్పు జరిగినప్పుడు సారీ చెప్తూ ఉంటారా? 7, మీ భర్త మీ చెప్పు చేతల్లో ఉండాలని భావిస్తారా? ఫైనల్గా నేను చెప్పిందే అవ్వాలి, పలానా షాపింగ్ వెళ్దాం అంటే పలానా షాపింగ్, పలానా సినిమా అంటే పలానా సినిమా, పిల్లవాడికి పలానా స్కూలు అంటే ఫైనల్గా మీ వర్డ్ ఫైనల్ అవ్వాలని మీరు చూస్తారా? 8, మీ హస్బెండు మీ ఆదాయం మొత్తం మీకు వనరులు తెలుసు, మీ ఖర్చు దానికి తగ్గట్టుగానే ఉంటుందా, ఒక్కోసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందా? 9, భర్త కుటుంబ సభ్యులు, అట్లా మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళు అందరూ కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటారా? కనీసం నెలకు ఒకసారి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయట హోటల్లో తినాలి. ఎందుకంటే ఆ పిల్లలకి మా మమ్మీ డాడీ మమ్మల్ని తీసుకెళ్లారని వాళ్ళు చెప్పుకోవడానికి ఉండాలి. చివరిగా 10, మీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారా, లేకపోతే ఎవరు ఛానల్ వాళ్ళు పెట్టుకుంటారా అని ఇద్దరూ కలిసి చూస్తుంటే అవును అనండి. ఇక్కడ కూడా మీ స్కోర్ లెక్క పెట్టండి. 8 నుంచి 10 దాకా వస్తే
మీరు బంగారం లాంటి భార్య. 5 నుంచి 7 దాకా వస్తే మీలో కొంచెం ఈగో ప్రాబ్లం ఉంది. ఈ ఈగో ఎంతో కాలం సాగదండి. డెఫినెట్గా హస్బెండ్ ఆల్టర్నేటివ్ ఇది చూస్తాడు. అతను ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయలేడు. మ్యానిపులేట్ చేయడానికి ఏదైనా వ్యసనాలకు గురవ్వచ్చు. అండ్ 1 to 4 వస్తే మీకు అసలు అడ్జస్ట్మెంట్ తత్వం లేదు. అడ్జస్ట్మెంట్ తత్వం లేకపోతే ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక చిన్న క్యాజువల్గా వేసుకునేసుకోరు. అక్షరాల ఇన్ని పాయింట్లు వస్తే ఇన్ననేం కాదు, ±1 or 2 అటు ఇటులో ఉంటాయి. బట్ చూసి దానికి తగ్గట్టుగా మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ విడాకుల సంఖ్య పెరిగిపోతుంది, రైట్? ఈ విడాకులు తీసుకున్న వాళ్ళ పిల్లల సమస్య ఇంకా ఎక్కువ అవుతుందండి సమాజానికి. భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చు కానీ పిల్లలకి విడాకులు ఇవ్వలేము. కాబట్టి అందరూ బాగుండాలంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, నమస్కారం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను. నమస్కారం, మీ పట్టాభిరామ్.